అంటే వీడియో అంటే గుర్తొస్తుంది ఇప్పుడే. సో ఎలక్షన్స్ టైంలో విజయమ్మ గారు ఇక్కడ ఉండకుండా యూఎస్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో కడప ఎంపీగా పాప పోటీ చేస్తుంది, షర్మిలకి సపోర్ట్ చేయండి అని. సో జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడకుండా కేవలం వాళ్ళ కూతురు గురించే బాధ్యత కదా. ఆ వీడియో స్టేజ్ మీద క్లియర్ గా చాలా చేంజ్ ఎక్కడ లేదు, ఎక్కడ చేంజ్ అదే మాట కేతి రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, ఆ వీడియో వల్ల చాలా డ్యామేజ్ అయింది పార్టీ. కానీ అదేం లేదు. కానీ నేనేమంటానంటే ఒక లాస్ట్ మీటింగ్ మీరు జగన్ గారితో విజయమ్మ గారు స్టేజ్ మీద మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. నా కొడుకుని ప్రజలకు అప్పగించాను, నా కొడుకుని సీఎం చేసి నా భర్త ఆశయాల్ని ప్రజలకు అందించే విధంగా మీకు అందిస్తున్నా, ఇక నా కూతురు లైఫ్ కోసం నేను వెళ్తున్నాను. ఈ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఇక్కడ మాట్లాడుతూ అక్కడ మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఏ రోజు పార్టీ మీటింగ్ రాలేదు, ఏ రోజు పార్టీ గురించి మాట్లాడలేదు. సో తన కూతురు కోసం వెళ్తున్నాను, తన కూతురుని రాజకీయంగా నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి స్టేజ్ మీద ఆవిడ కుండ బదులు కొట్టి చెప్పి వెళ్ళింది. ఆ ఫ్యామిలీ ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉంటారు. సో తన కూతుర్ని గెలిపించుకోవాల ఆలోచనలో ఆ రోజు చేసిందే తప్ప కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది? కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది? ముఖ్యంగా తల్లికి కొడుకు అంటే పిచ్చి. కాబట్టి ఈరోజు షర్మిల గారిని గెలిపించమని చెప్పిన విజయమ్మ గారు మరి ఎందుకు గెలిపించలేకపోయారు? ఆవిడ తల్లి ప్రేమతో చెప్తుంది, కానీ రాష్ట్రానికి తనకన్నా అక్కడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. కాబట్టి అక్కడ మనం చూడాలి.